ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మరో దినాన్ని మా తండ్రి స్వాస్థ్యంగా ఇచ్చినందులకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి పరిశుద్ధమైన లేఖనాల్లో నుండి ప్రభువా ఈ విధంగా శ్రేష్టమైన విషయాలను మా ప్రభువా వినడానికి, చెప్పడానికి మీరు చేసిన సహాయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. మీ నామమును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఘనమైన మా తండ్రి, ఈ మాటల ద్వారా కొందరైనా ప్రభువా హెచ్చరించబడ్డానికి, సత్యమును గ్రహించి సత్య సంబంధులుగా బ్రతకడానికి కృప చూపించండి. వాక్యం ద్వారా మాట్లాడిన దర్శించండి. నిలబడుతున్న మీ దాసుని మీ శిలుసాటును మరుగుపరిచి ప్రభా శ్రేష్టమైన మీ మాటలు మీ దాసునికి అందించమని ఘనమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి మరి దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని మాట్లాడడానికి దేవుడు చేసిన మేలులన్నిటి బట్టి కూడా ప్రభువును మనము ఈ విధంగా ప్రభువుకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి. మరి నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభు మరి దేవుడు కాదా అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. మొదటి భాగముగా నిన్నటి దినాన చెప్పడమైంది. మరి ఈ దినము రెండవ భాగం, యేసుక్రీస్తు ప్రభు మరి దేవుడు కాదా అన్న మరి రెండవ భాగాన్ని మరి ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకోకుండానే మరి వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరి నిజమైన దేవుడు, ఆయనే మరి మార్గము, సత్యము, జీవము, మరి ఆయన ద్వారానే పరలోకము, ఆయనే ఈ ప్రపంచానికి మోక్ష ప్రదాత అన్న విషయాన్ని మరి ప్రజలలో మరి ఈ సత్యము గ్రహించలేక ప్రజలు ఈ విధంగా మరి అసత్యములోనే ఉంటూ మరి యేసుక్రీస్తు మరి ప్రభువు మీద పలు విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి రెండవ భాగముగా మనం మాట్లాడుకుంటున్నాం. గత రాత్రి యేసుక్రీస్తు ప్రభు మరి ప్రవక్త అని అంటూ వచ్చినారు. ప్రవక్త కంటే గొప్పవాడిని అని యేసు ప్రభు మరి చెప్తూ వచ్చినాడు. ఎలా గొప్పవాడు కూడా చూస్తూ వచ్చినాం. తిరిగి యేసుక్రీస్తు ప్రభు నరుడు అంటే మనిషి అని ఆనాడు యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న మరి ప్రజలు అన్నారు. ఈనాడు కూడా మరి ప్రజలు మరి యేసుక్రీస్తు ప్రభును ఒక సామాన్యమైన మానవుడుగా చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి భూమి మీదకి వచ్చుట్లో గల ఉద్దేశం, మరి ఏ ఉద్దేశంతో ఆయన మానవుడుగా రావాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో ఆయన శరీరం ధరించవలసి మరి వచ్చింది, మానవ అవతారము యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది అన్న దాని గురించి రాత్రి మనం నేర్చుకోబోతుంటున్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. లూకా సువార్త 9:18 వచ్చిన మొట్టమొదట లూకా సువార్త 9:18 చూద్దాం ఈ మాటలను. 9:18 ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. నేను ఎవడనని జనసమూహం చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురును దేవుని క్రీస్తు అనెను. చాలు. మరో మాట, హెబ్రీ రాసిన పత్రిక 2:14 కూడా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
14 వచనం కూడా చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని నడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను చెప్పబడుతూ వచ్చింది. మనం చదువుకున్న ఈ మాటల్లో యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి భూమి మీదికి ఎందుకు వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభు మానవుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది, జీవితకాలమంతా కూడా దీని గురించి మనము నేర్చుకున్న మన జీవితకాలం సరిపోదు అని నేను చాలాసార్లు చెప్తుంటా ఈ విషయాన్ని. మన జీవితకాలము సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి మానవుడుగా మానవ అవతారంతో ఒక మనుషుడుగా రక్త మాంసములు కలిగి ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం, దీని గురించి మనము మరి బైబిల్లో జీవితకాలం అంతా కూడా నేర్చుకున్న ఇంకా మరి జీవితకాలమే సరిపోదు అని ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన రక్త మాంసములు ధరించి అంటే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడాయను అని చెప్పబడింది. కాబట్టి భూమి మీద ఉంటున్న మనుషులందరూ కూడా, శరీరము ధరించిన ప్రతి ఒక్కరు కూడా రక్త మాంసములు గలవారు. కాబట్టి ఆ పిల్లలు అంటే భూమి మీద ఉంటున్న మనుషులు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడై వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా రక్త మాంసములలో పాలిభాగస్తుడు మరి అవుట్లో గల ఉద్దేశం ఏంటి, మన వంటి శరీరమును ధరించి భూమి మీదకి వచ్చుట్లు గల ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు ఒక సందర్భాన్ని చూద్దాం. ఎన్నో విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క విషయాన్ని గురించి మనం మరి నేర్చుకుంటాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాల్లో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాల్లో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలు. శరీరమును ధరించుట్లో గల ఉద్దేశం దేవుని చిత్తము నెరవేర్చుట అని స్పష్టంగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు శరీరమును ధరించుటకు ఎందుకు ధరిస్తూ వచ్చిందంటే, మరి ఆయన శరీరమును ధరించడం అంటే మరి ఇంతకుముందు ఆయన ఏమై ఉన్నాడు, మరి ఎక్కడున్నాడు, అసలు ఏంటి ఆయన గురించిన సమాచారం, ఈ విషయాన్ని మనం చూసిన బైబిల్లో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అని మనం చదువుతున్నాం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఈ లోకములో ప్రవేశించినప్పుడు అని చెప్పబడుతుంటున్న ఈ మాట. అంటే ఇంతకుముందు ఏ లోకంలో ఉన్నాడు, ఇంతకు ఆయన ఏ లోకంలో ఉన్నాడు? ఆయన భూసంబంధి కాదా? యేసు ప్రభు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు, నేను ఈ లోక సంబంధిని కాను, నేను పైవాడును మీరు కిందివారు అని చెప్తూ వచ్చాడు. నేను నా తండ్రి పరలోకముడు, నేను పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన అని యేసుప్రభు ఎన్నోసార్లు చెప్తూ వచ్చిండు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి ఈ భూమి మీదకి మరి మానవ శరీర ఆకారమును ధరించుకొని వచ్చిండు. పరలోకములో ఆయన మరి ఆత్మగా ఉన్నాడు. పరలోకంలో ఆయన ఆత్మగా పరలోకవాసిగా ఆయన మరి ఉన్నాడు. ఈ విధంగా భూమి మీదకి శరీరమును ధరించి ఒక మానవుడుగా వచ్చాడు. దేనికి అంటే దేవునికి ఒక ఇష్టం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని నెరవేర్చుటకు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు ఆయన మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు.
ఈ భూమి మీద ఉంటున్న మనుషులు ఆ దేవుణ్ణి కనుగొనలేని స్థితిలో, ఆ దేవుడు ఎవరో తెలియని స్థితిలో, తమను సృష్టించిన దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, అసలు ఆయనను గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అన్న గ్రహింపు ఆలోచన లేని స్థితిలో ఈ లోకంలోకి వచ్చిన మనిషి తమను సృష్టించిన దేవునిని తెలుసుకొనని స్థితిలో ఈ విధంగా ఈ లోకంలో ఉండటం ద్వారా దేవుడు కూడా ఈ విషయంలో బాధపడతా ఉన్నాడు. ఆ దేవుణ్ణి బయలుపరచుటకే, ఆ దేవుడు ఎవరో బయలుపరచుటకు, ఆయనకు దగ్గరగా చేయుటకు, తర్వాత ఆయన ఇష్టాన్ని సంపూర్ణంగా ఆయన ఇష్టం ఏంటంటే భూమి మీద ఉంటున్న మనిషి, దేవునికి దూరం అయిపోయిన ఈ మనిషి దేవునితో ఎల్లప్పుడూ దేవుని సహవాసంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి ఆయన యొక్క ఇష్ట ప్రకారం భూమి మీద మనిషి బ్రతకాల, కాబట్టి ఆయనతో ఉండాలి. కాబట్టి ఆయనతో కూడా ఒకరోజు పరలోకంలో, శాశ్వత కాలము పరలోకంలో ఉండాలి. ఆయన ఇష్టాన్ని ఇది నెరవేర్చేవారు ఎవరు అంటే మనుషులు పాపులైపోయి దేవుని సహవాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయినారు. పాపము దేవుణ్ణి దూరం చేసింది. మనిషి పాపము దేవునికి మనిషికి అడ్డు వచ్చింది. దేవుడెవరో కనపడని అంత దూరము పాపము తీసుకెళ్ళింది మనిషిని. దేవుడెవరో ఎరగడానికి కూడా, తెలుసుకోవడానికి కూడా అడ్డుపడుతుంది పాపం. ఇలాంటి మానవుణ్ణి దగ్గరికి తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభు శరీరమును ధరించినాడు అని మనం చెప్పచ్చు. దేవుని యొక్క వాక్యం ఆధారంతో యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించుట్లో గల ఉద్దేశాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఆయన శరీరమును ధరించిండు, ఎందుకు మానవ అవతారంలో భూమి మీదకి వచ్చిండు? ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుడు, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడింది, ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి నేను దేవుడును అని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడిని చెప్పుకోలేదు కదా అని చాలామంది వాదిస్తూ ఉంటారు. ప్రతిసారి ఈ మాట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్గా మన ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ప్రతిసారి ఆయన మాట్లాడేటప్పుడు నేను ముఖ్యమంత్రినైన నేను మీతో మాట్లాడుతున్నాను మాటికి అంటాడా? అనాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అప్పుడు చెప్తాను, నేను ముఖ్యమంత్రిగా నియమించబడుతుంటున్నా, ఈ రాజ్యాంగ ప్రకారం దానికి కట్టుబడి నేను ప్రజలకు న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తాడు. ఆ రోజు ప్రజలకు తెలియపరచుకోవడానికి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్తాడు. ఇక మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు అని చెప్పేసి చాలా చోట్ల యేసు ప్రభు మీద వాగుతూ ఉంటారు మనుషులు. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు, ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను గూర్చి ఈ ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. ఆయన గూర్చి భూమి మీద ఉంటున్న మనుషులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినారు. కాబట్టి ఆయన గూర్చి ఎన్నో సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి ఈయన దేవుడు అన్నది. కాబట్టి ఈయన ఖచ్చితంగా దేవుడు. ఈయన దేవుడై ఉండి మానవ శరీరాకారమును ధరించుట్లో దేవుని చిత్తమును నెరవేర్చుట. ఏంటి ఆయన చిత్తం అంటే పాపమునకు బానిసలై పాపములో పడిపోయిన ఈ మానవ జాతిని ఈ పాపము దేవుణ్ణి దూరం చేసింది, దేవుని నుండి దూరం చేసింది. ఈ పాపమును తీసేసి ఈ మనుషులందరినీ దేవుని దగ్గరికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు మానవ శరీరాకారం ధరించుట్లో ఉద్దేశంగా కనపడుతుంది. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద ఉంటున్న మనుషులు తమను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవాలన్న ఆశ లేదు, ఆయనను కనుగొనాలన్న ఆశ లేదు. ఎందుకంటే వాక్యంలో చెప్పబడుతూ వచ్చిన మాట ఏంటంటే,
మీరు వెతికిన ఎడల నేను దొరుకుతా, మీరు పూర్ణ మనసుతో నన్ను వెతికితే నేను మీకు కనపరుచుకుంటా అని బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. చూడండి, చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం నుండి ఈ విషయాలు చూద్దాం. చూడండి, వాక్యం చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో. సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతికితే ఆయన దొరుకుతాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ఆడేం చెప్తుందంటే, ఆయన మన 27వ వచనంలో, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మనల్ని ఎవరికి దూరంగా ఉన్నాడు, ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. వెతుకు వారికి దొరుకుతాడు. చూడండి 13 వచనం చూద్దాం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పబడింది బైబిల్లో. మీరు నన్ను వెతికితే నేను దొరుకుతా. అపోస్తల కార్యంలో ఏం రాయబడింది? తను వెతకడానికి, తను కనుగొనడానికి పొలిమేరలను ఏర్పరిచి నిర్ణయ కాలాన్ని నియమించినాడని చెప్పేసి వాక్యం చెప్తుంది. దేవుడు ఈ విషయంలో బాధపడతాడు. మానవుడు దేవుణ్ణి తెలుసుకోకపోవడం, దేవుని దగ్గరికి రాకపోవడం, అలాగే పాపములో మరణించి నరకానికి పోవడం ద్వారా మానవుని ఎడల దేవునికి సంతోషం లేదు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనంలో దేవుని ఆవేదన చూడండి ఎలా ఉందో. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం, జంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానము కలగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవ్వరూ లేరు. చూడండి, ఆకాశ పక్షుల కంటే, జంతువు భూమి మీద ప్రాకే ప్రతి జీవరాశుల కంటే ఈ సృష్టిలో శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని పుట్టించాడు. భూమి మీద ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన ఇష్ట ప్రకారం అవయవాలు కూడా ఇచ్చినాడని కొరింథీయులకు రాసిన పత్రికలు రాయబడింది. ఆ మాట కూడా చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు రాస్తున్నాడు. ఈ మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసిన అవయవాలు, శరీరంలో అవయవాలు కూడా ఆయన ఇష్ట ప్రకారము ఆయన శరీరంలో ఉంచాడు. చూద్దాం ఈ మాటను. 12వ అధ్యాయము 18వ వచనంలో, 1 కొరింథీ 12వ అధ్యాయము 18వ వచనం, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైన శరీరం ఒక్కటే. శరీరములో అవయవాలన్నీ ఆయన ఇష్ట ప్రకారము, ఆయనకు నచ్చిన విధానంలో, ఆ విధంగా ఆయన మనల్ని ఆ విధంగా సృష్టించుకున్నాడు. మనల్ని ఆయన ఇష్ట ప్రకారం సృష్టించుకున్నాడు. మంచి ఆకారాన్ని మనకిచ్చిండు. ఈ ఆకారం ఏ జంతువులు కానీ పక్షులు కానీ భూమి మీద ఎవ్వరి కూడా లేదు. ఆకాశ పక్షుల కంటే, భూ జంతువుల కంటే ఎక్కువగా మనకు బుద్ధి నేర్పచ్చు. ఈరోజు సైకిల్ తొక్కే కానుండి ఆకాశములు ఎగిరే ఈ మానవం వరకు, ఈ విమానము మరి ఎగిరే విమానాన్ని కూడా తయారు చేసినాడు మనిషి. అందులో పోతున్నాడు, సంచరిస్తున్నాడు. అంటే ఎంతటి మరి బుద్ధి జ్ఞానాన్ని దేవుడు మానవునికి ఇచ్చిండు. జంతువులు చేయగలవా? పక్షులు చేయగలవా? పక్షుల కంటే, జంతువుల కంటే శ్రేష్టమైన మానవుడు. ఈ మానవుడు దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవునికి దూరం అయిపోవుట ఎంత దౌర్భాగ్య స్థితి. అందుకనే దేవుడు బాధపడతాడు. ఏమనంటే, భూ జంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడను అనుకుని వారెవరు లేరు. అనుకుని వారెవరు లేరు. పూర్వకాలంలో ఉన్న మరి పెద్దవారు, ఋషులు, మరి పెద్ద మరి ఈ విధంగా
మరి వేదాంతవంతులు వీరందరూ కూడా వేదాల్లో ఏమని రాస్తూ వచ్చిందంటే, మరి సృష్టికర్త ఎవరో, ఎట్లా ఉంటాడో, ఆయన ఎవరో మాకు తెలియదు స్పష్టంగా. దాంట్లో వేదాల్లో రాయబడుతూ వచ్చింది, సృష్టికర్త ఎవరో, ఎట్లా ఉంటాడో ఏమో మాకు తెలియదు, మాకెవరు చెప్పలేదు. పూర్వకాలమున్న మరి వేదాల కాలంలో ఉన్న ఋషులు, పెద్దవారు మాట్లాడుతుంటున్న మాటలు ఇవి వేదాల్లో రాయబడుతూ వచ్చినాయి. ఈ విషయాలు ఆ దేవుడు ఎలా ఉంటాడో, మరి ఆ సృష్టి మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎలా ఉంటాడో, ఎట్లా ఉంటాడో మరి మాకెవరు చెప్పలేదు, మేము చూడలేదు, ఇలా ఉంటాడని మాకు తెలియదు. అందుకని ఆనాడున్న ప్రజలు ఏం చేసినారంటే, తమకు కనబడిన కుక్కకు ప్రార్థన చేసిరంట, గుర్రాలకు ప్రార్థన చేసిరంట, చెట్లకు ప్రార్థన చేసిరంట, పశువులకు ప్రార్థన చేసిరంట. అయ్యో మమ్మల్ని కాపాడండి, మీరు మమ్మల్ని కాపాడండి అని సహాయం కొరకు వీటి మీద ఆధారపడుతూ వచ్చారు. కప్పలు కూడా ప్రార్థన చేసిరంట. ఈరోజు కూడా ఆయా గ్రామాలలో ఇవి చేయడం మనము చూస్తూ ఉంటాం. కప్పలను, వర్షం పడకపోతే కప్పలను కట్టుకొని ఊరంతా తిప్పుతారు. దీనికి ఏమంటారంటే కప్ప దేవర అంటారు దీన్ని. ప్రేమైన వారలారా, అంటే ఎందుకు దాన్ని కట్టుకొని తిరుగుతున్నారు అంటే, కప్పలు అరిస్తే వర్షం కురుస్తుంది, ఒక నమ్మకం మనుషులలో ఉంది. అంటే నువ్వు అరిస్తే, అంటే నువ్వు మొరపెడితే వర్షం కురవదా? మనిషి మొరపెడితే వర్షం కురవదా? కప్పలు అరిస్తేనే వర్షం కురిపిస్తాడా దేవుడు? ఇంతకు వర్షం ఎవరి కోసం? ఈ ప్రకృతి ఇంతకు ఎవరి కోసం? ఈ గాలి ఎవరి కోసం? ఈ నీరు ఎవరి కోసం? ఈ భూమి, ఆకాశం, సమస్త ప్రకృతి ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చిండు? స్పష్టంగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఇవన్నీ మన కొరకే, ఇవన్నీ కూడా మన కొరకే. ఇర్మీయా గ్రంథంలో రాయబడింది 5వ అధ్యాయంలో, దేవుని యొద్దకు పోదాం రండి, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయన తొలకరి వర్షం, కడవరి వర్షం ఆయన మనకు కురిపిస్తాడు అంటున్నారు ప్రజలు, ఆయన్ను తెలుసుకుని ప్రజలు. ప్రేమైన వారలారా, ఈ విధంగా దేవునికి బదులుగా మనుషులు ఏం చేశారంటే, భూమి మీద ఉంటున్న మరి జీవరాశులను మరి ఈ విధంగా దేవుళ్ళుగా పెట్టుకుంటూ వచ్చిండ్రు. మాట చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఇవన్నీ ఆధారాలు. ఇవి ఇశ్రాయేల్లో కూడా వచ్చేసినాయి. బయట ఉన్న అన్యజనులు ఉన్న ఈ పద్ధతులు ఇశ్రాయేల్లో కూడా వచ్చేసినాయి. కాబట్టి వారి గురించి రాపిస్తున్న మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్వద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఎలా మార్చిరంట? దేవుడు ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఎట్లుంటాడో తెలియదు. నిర్గమకాండంలో ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతాడు. ఏమనంటే, మీరు దేని రూపం చేసుకోవద్దు, ఎందుకంటే దేవుణ్ణి ఎవ్వరు ఎప్పుడు చూడలేదు. యేసుప్రభు ఇస్తున్న సాక్ష్యం ఇది. యేసుప్రభు స్వయంగా ఇస్తుంటున్న సాక్ష్యం. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదని. అందుకనే ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ ఆకారం మనకు కనపడిందే పూజించుకుందాం. మనం చెట్టు కనపడింది కనుక చెట్టును దేవునిగా పూజిద్దాం, జంతువు కనపడింది కనుక అది దేవుడు, దాన్ని మనం దేవుడిగా పూజిద్దాం. ఈ ప్రకృతిని పూజించడానికి మనుషుడు మొదలుపెట్టి అక్కడి నుండి ఈ విగ్రహారాధన అనేది, ఈ ప్రకృతి యొక్క పూజ అనేది మరి ఆరంభమవుతూ వచ్చింది పూర్వం నుండి. సృష్టికర్తను మర్చిపోయినారు, తమను సృజించిన దేవుణ్ణి మర్చిపోయినారు, సృష్టిని పూజిస్తూ ఉన్నారు. పూర్ణ మనసుతో ఆయన తెలుసుకోవాలని వస్తే, ఆసక్తితో వస్తే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. వాక్యం చెప్తుంది స్పష్టంగా. ఒక ఆయన అంటున్నాడు, వేద పండితుడు, అర్చకుడు,
మరి గుడిలో అది బొమ్మను అది కడిగేటప్పుడు మరి ఎంట్రుకలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎట్లా ఎంతవరకు ఇది నిజమంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, కడిగేటప్పుడు మేము చిన్న పిల్లోని ఆ శరీరం ఎలా ఉంటుందో మరి స్వామివారి శరీరం అలా ఉంటుంది. ఆ రాతిని చేసింది ఎవరు? శిల్పి. ఆ రాతిని చేసింది శిల్పి. ఆ రాతిని కడిగేటప్పుడు అలా ఉందంట. ఇలా భూమి మీద ఉంటున్న మనుషులు ప్రజలను తప్పుడు త్రోవ నడిపించి దేవుళ్ళు కాని దానిని ఈ విధంగా మనుషులలో దాన్ని తీసుకెళుతూ మరి తప్పుడు త్రోవను నడిపిస్తూ ప్రజలు ఇంకా అజ్ఞానంలోనికి తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఎంతవరకు మరి ఇది న్యాయమో చూడండి మీరు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమైన బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మరొక మాట చూద్దాం. మనుషులు చేస్తున్నది వీరు దైవములు చూడండి, దైవ లక్షణాలు దైవత్వము లేదు అని చెప్తున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొననా. చూడండి, ఏం లేదంట, వాటికి దైవత్వమేం లేదు. సృష్టిలో మనిషి శ్రేష్టమైన వాడు, సృష్టి కంటే శ్రేష్టమైన వాడు. సృష్టిని పూజిస్తున్నట్టు ఎంత దౌర్భాగ్య స్థితిలోకి మనిషి దిగజారిపోయాడు. మరో మాట చూద్దాం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనములో వాడి దగ్గరికి పోయి ప్రార్థన చేసిన వారికి సహాయమేమీ రాదంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎందుకు చెప్తున్న విషయాలంటే, మనిషి స్థితి భూమి మీద ఎలా ఉందో నేను చెప్పడానికి ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలియక, తెలుసుకోవాలన్న ఆశ లేక, సత్యమును గూర్చిన మరి సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆశ లేక ఈ విధంగా తప్పుడు త్రోవలో మనుషుడు వెళ్ళిపోతా ఉన్నాడు. చివరికి మనిషి పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి ఇట్టి మానవుణ్ణి కాపాడడానికే యేసుక్రీస్తు ప్రభు మానవ శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చినాడు. ఒక మనుషుడు మనిషి రీతిగా, అంటే ఒక మనుషుడు మనిషితో మాట్లాడితేనే ఈ మాటలు అర్థమవుతాయి. ఆయన పరలోకం నుండి మనుషులతో మాట్లాడితే ఎలా మనుషులు అర్థం చేసుకోగలరు? మానవ శరీరాకారము యేసుప్రభు ఎందుకు ధరించిందంటే, నా క్షేమం కొరకు. పరలోకమును గురించి, పరలోకపు దేవుని గురించి, అసలు దేవుడు అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, మానవుని యొక్క జీవితం ఏంటి, మానవుని యొక్క ఈ భవిష్యత్తు మరి ఉందా, చనిపోయిన తర్వాత మనిషికి మరి భవిష్యత్తు ఉందా, ఎన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో చెప్తూ వచ్చినంటే, మానవునికి మార్గదర్శకుడు యేసుప్రభు, రియల్ మోడల్ యేసుప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియకుండా లేనిపోయిన మాటలు మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు అనువాడు, పరలోకంలో యుగాలు ఉండువాడు. ఆయన పరలోకం నుండి భూమి మీదకి మానవుడుగా శరీరం ధరించుకొని రావడమే గొప్ప సంగతి. ఆయన వచ్చుట్లో గల ఉద్దేశం, ఏ దేవుణ్ణి మనుషులు తెలుసుకోలేకపోయినారో ఆ దేవుణ్ణి బయలుపరచుటకు, ఆ దేవుడు ఎవరో తెలియజేయడానికి ఆయన భూమి మీద మానవ శరీరంతో వచ్చాడు. చూద్దాం విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభు శరీరమును ఎందుకు ధరించాడు, మానవుడుగా భూమి మీద ఎందుకు ప్రత్యక్షమవుతూ వచ్చిండు, మానవ శరీర ఆకారమును ఆయన ఎందుకు కలిగి ఉన్నాడు, మనుషుడుగా ఎందుకు పిలువబడుతూ వచ్చిండు అన్న ఈ విషయంలో మరి చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రం మనం, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చుట్లో గల శరీరంను ధరించి భూమి మీదకి వచ్చుట్లో గల
ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిది ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుణ్ణి బయలుపరచాలంటే ఎవరు కావాలా? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాలా. యేసు ప్రభు శరీరం ధరించుకొని భూమి మీదకి రావాలా. మానవుడు మానవునితో, మానవుని భాషలో, మానవునితో మానవుడుగా మానవ భాషతో మాట్లాడితే తప్ప, దేవుడుగా ఉండి ఆయన మాట్లాడితే మనం అర్థం చేసుకోలేం. పరలోకం నుండి మనం అర్థం చేసుకోలేం. చూడండి, అందుకని ఆయన మానవుడుగా శరీరం ధరించవలసి వచ్చింది. పరలోకపు దేవుడు ఎవరు ఏంటి అంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఎవరిని చూసి అర్థం చేసుకోవాలి? ఎవరిని చూసి అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువును చూసి పరలోకపు దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన తత్వం ఏంటో, ఆయన యొక్క మనస్సు ఏంటో, ఆయన యొక్క దీర్ఘశాంతం ఏంటో, ఆయన మంచితనం ఏంటో యేసు ప్రభువును చూసి మానవుడు నేర్చుకోవాలి. యోహాను సువార్తలో చెప్పబడింది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుందురు. చూడండి, నేనెవరో మీరు ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకేమంటాడు? ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అంటే ఆయనను చూచి ఉన్నారంటే ఎలా చూస్తున్నారు? ఆయన ఎలా ఎరగగలము అంటే యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఆయన అర్థం చేసుకుంటారో తండ్రిని చూసినట్టే, తండ్రి అయిన దేవుని చూసినట్టే. ఇంకేమంటాడు చూద్దాం. అప్పుడు పిలుపు 8వ వచనం, ప్రభువా, తండ్రిని కనపరచుము, మాకంతే చాలని ఆయన చెప్పగా, యేసు, పిలుపు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఇంతకాలము నేను మీతో ఉన్నా కదా. అంటే నేనెవరు? నేను పరలోకం నుండి వచ్చిన. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. నేను ఇంతకాలం మీతో ఉంటే ఇంకా తండ్రి ఎవరు అని అడుగుతావా? చూడండి, ఆయన ఎవరో బయలుపరుచుకుంటాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరో బయలుపరుచుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరముతో ఒక మానవుడుగా భూమి మీదకి వచ్చుట్లు గల ఉద్దేశం చూడండి ఎలా ఉన్నాయో. పరలోకపు దేవుడు ఎవరో అర్థం కావాలంటే ఆయన శరీరంతో రావాలా, మనుషులతో మాట్లాడాలా. ఒక మానవునితో మాట్లాడితేనే మానవ భాష మానవునికి అర్థమవుతుంది తప్ప, యేసుక్రీస్తు ప్రభు కూడా మానవ శరీర ఆకారంతో వచ్చి మనిషితో మాట్లాడుతున్నాడు. నేను ఇంతకాలము మీతో ఉంటే నువ్వు నన్ను ఎరగవా? ఇంకేమంటాడు చూద్దాం. 9వ వచనం 9 చూద్దాం. యేసు, పిలుపు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి తండ్రిని మా కనపరచమని ఎలా చెప్తున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నువ్వు ఇంకా నమ్మలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా తండ్రి నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. నా యందు తండ్రి ఉన్నాడు. యేసుప్రభు శరీరం ధరించుట్లో ఉద్దేశం ఏంటి?
తండ్రి అయిన దేవుడు, భూమి ఆకాశమును కలిగించిన దేవుడు ఎవరో రుజువుపరుచుకుంటాడు. ఆయనే తండ్రి ప్రేమతో భూమి మీదకి వచ్చిండు. తండ్రి యొక్క మనసుతో భూమి మీదకి వచ్చిండు. తండ్రిని బయలుపరచండి. పరలోక ఏ పూర్వకాలము నుండి ఏ సత్యాన్నైతే సత్యము అని సత్యం కోసం ఎదురు చూస్తూ వచ్చినారో, పూర్వకాలం నుండి ఏ దేవుణ్ణి మనుషులు చూడలేకపోయినారో, పూర్వకాలం నుండి ఏ దేవుణ్ణి మనుషులు కనుగొనలేని స్థితిలో ఉన్నారో, ఆ దేవుడు భూమి మీద ప్రత్యక్షమైండు మానవ శరీర ఆకారముతో. ఏ దేవుని కోసం పూర్వకాలము మనుషులు ఎదురు చూస్తూ వచ్చినారో, ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు మానవ శరీర ఆకారం ధరించి వచ్చుట్లో తను తాను బయలుపరుచుకుంటాడు. యేసుప్రభు రాకపోతే దేవుడు ఎవరో మనుషులకు అర్థం కాదు. మనుషులు ఎవరు చూడలేదు, ఆయన గురించి ఎవరు సాక్ష్యమే లేరు. అదే మనం చదువుకున్న భాగంలో ఎప్పుడును ఆయనను చూడలేదని చెప్పబడింది. తర్వాత యోహాను సువార్త 5:37 ఆయన్ను చూడలేదు, ఆయన స్వరము వినలేదు అని చెప్పబడింది. ఏ కాలమందైనను చెప్పండి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 37 మరియు ఆయన నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరూపం ఏంటో, ఆయన స్వరం ఏంటో మీకు తెలియాలంటే ఎవరు కావాలా? యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి రావాలా? యేసుప్రభు కావాలా ఈ భూమి మీద? యేసుప్రభు మనుషులకు ఈ భూమి మీద కావాలా? యేసుప్రభు ఎంత అవసరం మనుషులకంటే అతి అవసరము. అందుకనే ఆయన శరీరమును ధరించవలసి వచ్చింది. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 మరో మాట చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 4వ అధ్యాయం 12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. చూడండి, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూడలే. యోహాను సువార్తలో ఏమన్నాడు? ఏ కాలమందైనను అంటే ఏ కాలాలు? ఆదాము కాలం, హనోకు కాలం, నోవాహు కాలం, మోషే కాలం, అబ్రహాం కాలం, ఈ విధంగా పూర్వకాలం నుండి అందరి కాలములలో ఆయన్ని ఎవ్వరు కూడా చూడలేదు. యేసుప్రభు మాట్లాడుతున్న మాట అది. ఆయనను చూడాలనే పూర్వమందున్న భక్తులు కూడా ఆశ. ఆయనను చూడాలని అబ్రహాం కూడా ఆయనెవరో చూడాలని ఆశపన్నాడంట. ఆ నిజమైన దేవుణ్ణి చూడాలని ఆశపన్నాడంట. దేవుని వాక్యంలో చెప్పడుతూ వచ్చింది. ఆయన అడివి చెప్పండి, చెప్పు. కాబట్టి పూర్వకాలం నుండి ఎందరో ఆయనను చూడాలని ఎందరో ఆశించినారు, ఆయనను చూడాలని ఎదురు చూసినారు. యోహాను సువార్తలో యేసుప్రభు అంటాడు, మీ పితరుడైన అబ్రహాము నా దినం చూడాలని ఆశించాను. ఆయన చూడాలని ఎందరో ఆశపన్నారు, కానీ చూడలేకపోయినారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూమి తర్వాత అబ్రహాము ఆయన చూసినంట చెప్పడుతూ వచ్చింది. ఆయన నన్ను చూసి ఆనందించాను, మిగులు ఆనందించాను. ఆయన చూసిన వారు పరలోకపు తండ్రిని ఎవరు చూడలేదు. ఇప్పుడు పరలోకపు తండ్రిని చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువును చూసినవాడే, యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకున్నవాడే, యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నవాడే, యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణంగా తెలుసుకున్నవాడే తండ్రిని చూసినవాడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టు. మరొక మాట చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16 కూడా. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6:16 సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినవాడు. మనుషులలో ఎవడును ఆయన్ను చూడలేదు, ఎవడును చూడనేరడు. అది చూడలేడు, చూడనేరడు. ఆయనను తండ్రి అయిన దేవుణ్ణి చూడనేరడు.
యేసు ప్రభువు లేకపోతే ఎవరు చూడలేరు, చూడరు, చూడనేరరు. అది అందుకండి యేసు ప్రభు శరీరం ధరించుకొని రావాల్సి వచ్చింది. తండ్రిని బయలుపరచుటకు. సృష్టికర్త ఎవరో, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో, ఆయన ప్రేమ ఎట్టిదో, నిన్ను ఎందుకు సృజించిండో, భూమి మీదకి ఎందుకు పంపించిండో, ఇది నీకు తెలియాలంటే ఆయన రావాలా. యేసుప్రభు రావాలి శరీరం ధరించుకొని. యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించుట్లో గల చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మరి దేవుని బయలుపరచుటకు మానవుడుగా ఆయన రావాల్సి వచ్చింది. చాలామందిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి లోపల, ఎవరిని అడిగినా తీరడం లేదు. ఎప్పుడు వస్తాయి ఈ బయటకంటే? ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఓరే దేవుడు ఎక్కడున్నావు, నన్ను ఎందుకు పుట్టించినావు, అసలు నేను ఎందుకున్నా ఈ లోకంలో? మిగతా సమయంలో అన్నీ ఉన్నప్పుడు ఆయన అవసరం లేదు, ఆయన గురించిన అవసరత లేదు మనిషికి. అలా బ్రతుకుతాడు మనిషి భూమి మీద. లోపల చాలా క్వశ్చన్లు ఉన్నాయి మనిషికి. నేను ఎందుకు పుట్టినా, ఎందుకు బ్రతుకుతున్నా, ఎందుకు చనిపోతున్నా, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం చనిపోవాలి ఉన్నాయి. కానీ అది తీర్చుకోకుండా చనిపోతాడు. వాటిని గురించి అవగాహన, వాటిని గురించి తెలుసుకోకుండానే చనిపోతాడు మనిషి. యేసుప్రభు యొద్దకు రా. నీలో ఉన్న ప్రశ్నలకున్న, మరి క్వశ్చన్లకున్న ఆన్సర్ యేసుక్రీస్తు ప్రభువే. యేసుప్రభు ఎవరంటే మానవుని మరి ప్రశ్నకే జవాబు, మానవుని ప్రశ్నకు జవాబు యేసుప్రభు. ఆయన శరీరం ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చినాడంటే మానవునిలో ఉన్న ప్రశ్నలకే జవాబుదారి యేసుప్రభు. ఆయన ఇంత తక్కువ అంచనా వేస్తే ఎట్లా? తక్కువగా ఆయన తీసేసి మాట్లాడితే ఎలా? నీలో ఉన్న క్వశ్చన్, నీలో ఉన్న మరి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి లోపల. ఇవన్నీ తీరాలంటే ఆయనే జవాబుదారి. ఆయన ద్వారానే తీరుతాయి. అందుకే ఆయన రావాల్సి వచ్చింది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు మరి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీదకి అంటే, శరీరం ధరించి భూమి మీదకి ఎందుకు రావాలి ఆయన అంటే, భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయని ఆయన చెప్పితేనే అర్థమైంది. ఏంటి 2 రాజ్యాలు? దేవుని రాజ్యము, సైతాను రాజ్యం. యేసుప్రభు మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ వచనం, 2 రాజ్యాలు కనిపించని అదృశ్య 2 రాజ్యాలు ఉన్నాయి. అదృశ్యమైన రాజ్యాలు ఈ భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం, ఒకటేమో సైతాను రాజ్యం, మన విరోధి అయిన అపవాది రాజ్యం. ఇవి తెలియాలంటే యేసుప్రభువే రావాలి, యేసుప్రభు చెప్పాలి ఈ విషయాలు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో చదవండి. 12:28. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించినలా వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెడగొట్టువాడు. వాని రాజ్యం ఎలాగ నిలుచును అనే మాటను చూడండి. దేవుని రాజ్యము అని చెప్తూ వాని రాజ్యం ఎలాగ నిలుచును. 26వ వచనం చూడండి. 26వ వచనంలో
మత్తయి సువార్త 12:26. సాతాను వెళ్ళగొట్టని ఎడల తనకు తానే విరోధముగా అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. వాని రాజ్యం, ఎవరి రాజ్యం ఉందంట? దేవుని రాజ్యమే కాక మరొక రాజ్యం కూడా ఉంది. ఈ రెండు కనపడవు. ఒకటి దేవుని రాజ్యం, ఒకటి సైతాను రాజ్యం. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఉన్నాయి. ఇవి ఉన్నాయని ఎవరు చెప్పాలా? ఇవంటే యేసుప్రభువే చెప్పాలా. యేసుప్రభువే చెప్పాలా. ఏ ప్రవక్తలు చెప్పలేదు, మరి వేదాంతవంతులు చెప్పలేదు. యేసుప్రభువే చెప్పాలా ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఉన్నాయని. అందుకనే ఆయన మానవ శరీరాకారంతో భూమి మీదకి రావాల్సి వచ్చింది. మరి దేవుని రాజ్యం గురించి దానియేలు గ్రంథం మరి దర్శనాల్లో కనపడుతూ వచ్చింది, దర్శనాల్లో చెప్పబడుతూ వచ్చింది. మరి సాతాను రాజ్యం కూడా ఉంది అని ఏ మనుష్యుడు కూడా మరి చెప్పలేకపోయిన విషయాలు అది యేసుప్రభువే చెప్పాలా. దేవుని రాజ్యము ఉంది, ఆయన పరిపాలిస్తున్నాడు అని ప్రవక్తలు చెప్తూ వచ్చినారు. కానీ సైతాను రాజ్యం ఉందని ఎవరు కూడా చెప్పలేకపోయినారు. అది యేసుప్రభు చెప్పాలా. అది ఆయన తెలియజేస్తూ వచ్చిండు. వాని రాజ్యం ఎలాగూ నిలుచును. భూమి మీద మరి సాతాను రాజ్యం పరిపాలించబడుతుంది. సాతాను యొక్క అధికారం కింద మానవ జాతి మరి సైతాను యొక్క అధికారం కింద ఉన్నారు. సైతాను కింద ఉన్నారు వాళ్ళంతా. ఒక మాట చూడండి ఎలా ఉన్నారో చూపిస్తాం మీకు. హబక్కు గ్రంథం 1:15 హబక్కుకు 1:15 1:15 చదువుదాం. హబక్కుకు గ్రంథం 1:15. వాడు గాలం వేసి మానవులనందరిని గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరినీ వాడిని స్వాధీనపరుచుకున్నాడు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో సైతాను యేసుప్రభుతో మాట్లాడుతూ ఈ లోక రాజ్యములన్నీ నా వశములో ఉన్నాయి అంటాడు. అంటే వాడు పరిపాలిస్తున్నాడు అని. సాతాను పాలన భూమి మీద జరుగుతుంది, అది కనపడదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని చెరపట్టిండు సైతాను. వాని అధికారం కింద ఉన్నాడు మనిషి. అందుకని సత్యాన్ని గ్రహించలేకపోతాడు, సత్యమేంటో అసత్యమేంటో గ్రహించలేకపోతా ఉన్నాడు. తమను సృష్టించిన సృష్టికర్తను ఎరగలేకపోతా ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితిని విడిపించుకొని రాలేకపోతా ఉన్నాడు. సత్యాన్ని గ్రహించలేక మరి సాతాను యొక్క పాలనలో మరి మనిషి భూమి మీద ఉన్నాడు. ఇలాంటి మనిషికి దేవుడు ఎవరో తెలియాలా. ఇలాంటి మనిషికి మరి ఈ విషయాలు తెలియాలంటే యేసుప్రభువే భూమి మీదకి రావాలి. ఈ విధంగా దేవుని వాక్యంలో నుండి ఇంకో మరో మాట, యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి వచ్చుట్లు గల మరో ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపులు. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపులు. ఈ పాపం నుండి విడిపించాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. పాపము లేని పుణ్యపురుషుడు కావాలి. పాపము లేని పుణ్యపురుషుడు కావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హెబ్రీ పత్రికలో రాయబడింది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి పరిశుద్ధుడే పాపుని విడిపించగాని పాపి మరో పాపిని విడిపించలేడు. మనిషి మరో మనిషిని విడిపించలేడు పాపం నుండి. యేసుక్రీస్తు ప్రభు మరి పాపం నుండి విడిపించడానికి లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మత్తయి సువార్త 1:1 ఆయనకు ఒక పేరు పెడతావు అని దేవదూత చెప్తుంది దూతకు. దూత మరేమోతో చెప్తుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు, వారి పాపము నుండి విడిపించే రక్షకుడు అని చెప్తా ఉంది. పాపుల రక్షకుడిన. లూకా సువార్త 19:10
నశించిన దారిని వెతికి రక్షించుటకు, నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి ఆయన వచ్చినాడని చెప్పబడుతూ వచ్చింది. పాపముల చేత, అపరాధముల చేత నాశనమైపోతున్న ఈ మానవుడిని రక్షించాలంటే మానవుడుగా భూమి మీదకి రావాలి. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని చెప్పబడింది. భూమి మీద ఉంటున్న పాపిని రక్షించడానికి యేసు ప్రభు మానవ శరీరాకారం ధరించాలి. ఇలాగూ 4వదిగా యేసుక్రీస్తు ప్రభు శరీరం ఎందుకు ధరించి మానవ అవతారం ఎత్తిండు, మానవుడు ఎందుకు వచ్చినాడంటే 4వ సందర్భం. ఆ దినములలో మరి ఇశ్రాయేలుకే మరి దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడన్న విషయము తెలుసు. అన్యజనులకు తెలియదు. మనందరం కూడా అన్యజనులమే భూమి మీద. ఇశ్రాయేలీలే మరి ఇశ్రాయేలీలు అంటే అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము యొక్క సంతానం నుండి దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకుంటూ మరి దేవదూతల ద్వారా మాట్లాడుతూ వారి నిజమైన దేవుడు ఉన్నాడన్న విషయం ఇశ్రాయేలుకే ఇది తెలుసు. కానీ వెలుపటున్న అన్యజనులకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఇశ్రాయేలుతో పాటు సహపౌరులు చేయడానికి సమసమాజము అన్నది యేసుక్రీస్తు ప్రభువే దీన్ని చేయడానికే భూమి మీదకి వచ్చాడు. సమానమైన హక్కు ఇశ్రాయేలీలకే కాదు, భూమి మీద ఉంటున్న మనుషులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమానమైన హక్కుదారులు. వాగ్దానాలలోనూ, నిబంధనలలోనూ, తర్వాత దేవుని రాజ్యములోను, పరలోక రాజ్యం కూడా అందరికీ సమానమైన హక్కు. ఇది చేయాలంటే యేసు ప్రభువే భూమి మీదకి రావాలి. అంతకుముందు ఇశ్రాయేల్లో ఉన్నది ఏంటంటే నిజమైన దేవుడు మాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అన్ని జనులను దాదాపుగా చిన్నచూపు చూసేవారేమో. అంటే నిజమైన దేవుడిని మేము కలిగి ఉన్నాము అనే ఒక గర్వం కూడా వాళ్ళలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినాడంటే దేవునికి దూరంగా ఉన్న అన్యజనులను కూడా ఇశ్రాయేలుతో సమానమైన వారిగా చేయడానికి. చూద్దాం ఈ విషయాలను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మొదట యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-4 చూద్దాం. యేసు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి వచ్చుట్లో గల ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-4 చూద్దాం. అంత్య దినములలో పర్వతములపై యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన మన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటిలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముల మీదికి జనము ఖడ్గం ఎత్తక ఎందురు. ఈ విషయాలన్నీ పూర్వకాలము నుండి దేవుడు చెప్తూ వచ్చిండు. వెలుపుట ఉన్న అన్యజనులు కూడా ఇశ్రాయేలుతో సమానులుగా నేను చేస్తా. ఇది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇది జరుగుతుంది. పరలోకపు దేవుడు, పరలోకపు తండ్రి యేసుప్రభుని భూమి మీదకి పంపించడంలో గల ఉద్దేశం ఇదే. యేసుప్రభు కూడా యోహాను సువార్తలు అంటాడు. ఈ యోహాను సువార్తలో ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కల వాటిని కూడా నేను తీసుకురావాలి. ఈ దొడ్డి అంటే ఇశ్రాయేలీలు, ఈ దొడ్డి కానివి అంటే వేరొక దొడ్డి అంటే మరి అన్ని జనులు, నిజమైన దేవుణ్ణి ఎరగని, నిజమైన దేవునికి దూరంగా ఉన్న మరి అన్యజనులు. యేసుక్రీస్తు ప్రభు అన్యజనులకు ఇశ్రాయేలుకు మధ్యవర్తి కలపడానికి. అందరూ సమానులే, పరలోకానికి అందరూ సమానులే అని తెలియజేయడానికి మానవ శరీరాకారం ధరించాల్సి వచ్చింది. మరో మాట చూద్దాం. ఈ
మరి పూర్వకాలం నుండి దేవుడు మాట్లాడుతున్న విషయాలు 42వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఉంటాయి. యెషయాగ్రంథం 42వ అధ్యాయం, యెషయాగ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఉంటాయి. చూద్దాం, కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. అతడు అన్ని జనులకును న్యాయమును కనపరచును. అన్ని జనులకు అతడు న్యాయము కనపరచును అని చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో కూడా నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను. పరలోకపు తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్న విషయాలు. యేసుప్రభుత్వం అన్ని జనులకు ఇశ్రాయేలుకు మధ్యవర్తి అయి భేదము లేకుండా సమాన హక్కు పరలోకంలో దేవునికి సంబంధించిన వాటిలో మరి సమానమైన హక్కుదారులుగా కావాలంటే యేసుప్రభు శరీరం ధరించి రావాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఎందుకు వచ్చినాడో ఎన్ని విషయాలు దాగినాయో, ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. యేసుప్రభు మరి శరీరం ధరించి భూమి మీదకి రాకపోతే ఇవన్నీ మనకు జరగవు. మనం అలాగే ఉండి చనిపోయి నరకానికి వెళ్ళిపోవాల్సిన వారమే. ఆయన రావాలా, మరి నిజమైన దేవుని పిల్లలుగా మనల్ని కూడా స్వీకరించాలా, మనము దేవుని పిల్లలుగా పరలోకం చేరాలా. యేసుప్రభు రాకపోతే ఇవన్నీ జరగవు. ఇక మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 వచనంలో కూడా యేసుప్రభు మాట్లాడుతున్న విషయాలు చూద్దాం. అన్యజనుల విషయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనం. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆనాడున్న ప్రవక్తలు ఎంతోమంది ఆయన్ను చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయినారంట. ఆయన స్వరం వినాలనుకున్నారు, వినలేకపోతే యేసుక్రీస్తు ప్రభువును. 22వ వచనం. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం విన్నవాడు కానీ అయితే యేసుప్రభును చూడాలని ఎంతో ఆశించినట్టు పాత నిబంధనలో చూడలేకపోయినారు. ఇది మీకు దొరికింది ఇది అని చెప్తా ఉన్నాడు. మరో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన పరిస్థితి ఇదే. పూర్వకాలం మన పూర్వీకుల పరిస్థితి కూడా ఇదే. నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదు. మన పరిస్థితి నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదు. కాబట్టి నిజమైన దేవుణ్ణి కనుపరుచుటకు, నిజమైన దేవుని పిల్లలుగా చేయడానికి, ఇశ్రాయేలుతో సహా పౌరులు చేయడానికి శరీరం ధరించాలి. ఆయన మానవుడుగా రావాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరో మాట చూద్దాం. 2వ అధ్యాయం 13, 17, 19 వచ్చిన చూద్దాం. 13 వచ్చిన. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 17 వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించను. చూడండి, ఇశ్రాయేలీలకు దూరస్తులైన మనకు సమానంగా సువార్త వారికి ప్రకటించినట్లుగా మనకు సువార్త ప్రకటించబడిందని వాక్యం చెప్తుంది. సమాన హక్కుదారులు, సమానులుగా చేయడానికి, సమాన స్థితిలోనికి తేవడానికి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని సమీపస్తులుగా దేవునికి, ఇశ్రాయేలీలు మరి అన్ని జనులు అందరినీ ఒకే కుటుంబముగా, ఒకే ప్రజలుగా, ఎవరు గొప్పవారుగా ఉండకుండా అందరు సమానమైన సమసమాజం అన్నది ఇందులో కనపడుతుంది. చూడండి, సమసమాజ అన్న మరి స్థాపన కొరకు ఎంతోమంది మేము పోరాడినాం, మా ద్వారానే వచ్చింది అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిందండి ఇది. సమసమాజ స్థాపన అన్నది అందరూ ఒకే రీతిలో
డాక్టర్ అంబేద్కర్ గారు మరి చెప్పింది ఇది, చెప్పే ఆయన రాజ్యాంగంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. అందరూ సమానమైన హక్కు, అందరూ సమానంగా ఉండాలా అన్నది కూడా యేసు ప్రభువు కోరుకున్నదే అంబేద్కర్ కూడా చెప్తూ వచ్చాడు. కాబట్టి హెచ్చు తగ్గులు అన్నది, నువ్వు తక్కువ నేను ఎక్కువ అన్నది మానవునిలో ఉంటూ వచ్చినాయి పూర్వకాలం నుండి. దాన్ని తీసివేయడానికే సమానులుగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇక 5వదిగా యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చినాడంటే, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు. ధర్మశాస్త్రం అనే చెర అంటే ఆచార సంబంధమైన భక్తిలో, ఆచార సంబంధమైన భక్తి క్రియలు, అంటే ఈ భక్తి క్రియలు చేయడం ద్వారా మాకు మోక్షం దొరుకుతుంది అన్న వీటిల్లోనే ఆచార సంబంధమైన వాటిలో ఉండిపోయారు. ఆ చెరను నడిపించడానికి యేసుప్రభు వచ్చాడు వారిని. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాలు చెప్తా, రాసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీలను ధర్మశాస్త్రం యొక్క చెర నుండి విడిపించడానికి వచ్చాడు. యేసు ప్రభువే శరీరం ధరించకపోతే ధర్మశాస్త్రం అనే ఆచార సంబంధమైన భక్తిలో, ఆ యొక్క ముసుగులో వాళ్ళు అలాగే ఉండిపోయేవారు. దాన్ని నడిపించడానికి వచ్చిండు ఆయన. ఇక 6వది, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు? శరీరంతో మానవ శరీరాకారం ధరించుకొని ఎందుకు వచ్చినాడు అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో తీర్పు నాడు, యేసు ప్రభు 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు మనలందరినీ తీర్పులో నిలబెట్టినప్పుడు ఈ విధంగా ఆయన మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, పాపం ఎందుకు చేసినవురా అని ప్రశ్న ఆయన అడగబోతున్నాడు భూమి మీద ఉంటున్న మనుషులందరినీ. వాక్యం చెప్పబడింది, మనలో ప్రతివాడు ఆయనకు లెక్క అప్పచెప్పాలా అని చెప్పబడింది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 11-12 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో భూమి మీద ఉన్న మనుషులను ఏం అడగబోతున్నాడు అంటే, లెక్క అడగబోతున్నాడు. పాపం ఎందుకు చేసినవురా, ఈ తప్పు ఎందుకు చేసినవురా అని అడగబోతున్నాడు. అయితే మనమిచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎలా ఉంటుంది మన ఆన్సర్? ఏం చెప్తామంటే, యేసుప్రభువే శరీరధారి అయి భూమి మీదకి రాకపోతే, యేసుప్రభువే మానవుడిగా భూమి మీదకి రాకపోతే, ఒకరోజు ఈ తీర్పులో నిలబడినప్పుడు ఆయనతో మనం అడిగే ప్రశ్న ఎలాంటిది తెలుసా? ప్రభువా, నువ్వు మా మాదిరి మానవుడిగా వస్తే నీకు అర్థమైంది పాపం ఎందుకు చేయరో అని. మా మాదిరి శరీరం ధరించుకొని నువ్వు ఉంటే భూమి మీద పాపం ఎందుకు చేయరో నీకు అర్థమవుతుంది. నువ్వు పరలోకంలో నువ్వు ఈ విధంగా పరలోకంలో ఉంటూ మరి పాపలోకంలోకి రాకుండా పరలోకంలో మరి పరిశుద్ధ లోకంలో నువ్వు ఉంటూ, పాపమేంటో తెలియని స్థితిలో పరలోకంలో నువ్వు ఉంటూ, పాపములో ఉన్న మమ్ములను నువ్వు ప్రశ్నిస్తున్నావు. మా మాదిరి శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి ఉంటే, ఉప్పు కారం తింటే మా మాదిరి పాపం ఎందుకు చేయరో నీకు అర్థమవు అనే ఈ క్వశ్చన్ మనము ప్రభువుకి వేసేవాళ్ళం. అంతేనా? మానవుని తెలివి చూడండి ఎలా ఉందో. మానవుని యొక్క స్థితిని ఎరిగినవాడు యేసు ప్రభు. యోహాను సువార్తలో చెప్పబడింది ఏమని? యేసు అందరినీ ఎరిగినవాడు, మనిషి ఆంతర్యం ఎరిగినవాడు. మనిషిని గురించి మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనిషి యొక్క ఆంతర్యం ఏంటో తెలుసు, మనిషి యొక్క అంతరంగ స్వభావం ఏంటో తెలుసు. ఆలోచన పుట్టకముందే ఆయనకు తెలుసు. అందుకనే మనుషులు ఒకరోజు ఇలా అడుగుతారనే, మానవ శరీరాకారం ధరించుకొని, మన వంటి శరీరాకారం ధరించుకొని వచ్చిండు ఆయన. హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది, మన ప్రధాన యాజకుడు. చూడండి 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మన వంటి శరీర ఆకారమును ధరించుకున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము
26 వచనం చూద్దాం. 26 వచనం. అట్లైనడలా ఎబ్రిల్కి రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు మాట చూద్దాం. మన బలహీనతలలో అనే మాటను చూడు. 4వ అధ్యాయం ఎబ్రిల్ పత్రిక 4వ అధ్యాయము 15 వచనం చూద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది యేసుప్రభు శరీరం ధరించుకొని వచ్చిన పాపం ఉప్పు కారం మన వంటి శరీరం ఉన్న ఆయన ధరించుకున్న శరీరము పరలోకం నుండి దిగిరాలే. ఇది గుర్తుపెట్టుకోండి. మొదట యేసుక్రీస్తు ప్రభు ధరించిన శరీరము పరలోకంలో తయారు చేయబడి భూమి మీదకి పంపబడలే. భూమి మీద మనం ఏ శరీరం ధరించినమో, ఏ పాప ఆకారముతో ఉన్న శరీరం ధరించిన యేసుప్రభు ఆ శరీరాకారం ధరించిండు. ఆ మాట బైబిల్లో ఉంది. ఆయన పాప శరీరాకారమును ధరించెను అని మాట ఉంది. పాప శరీరాకారుడుగా భూమి మీదకి వచ్చిన రాయబడింది. ఏ శరీరం మనం కలిగి ఉన్నామో, ఏ కోరికలు మన శరీరంలో ఉన్నాయో, ఏ తప్పిదాలు మన శరీరంలో ఉన్నాయో, ఇవన్నీ అటువంటి శరీరమును యేసుక్రీస్తు ప్రభు అంటే ఏ తప్పిదాలు అంటే యేసుప్రభు అలాంటి తప్పిదాలు చేయలేదులేండి. ఏ కోరికలు మన లోపల ఉన్నాయో అలాంటి శరీరం ఆయన కలిగి ఉన్నాడు. ఆ శరీరాన్ని మనం ధరించిన శరీరం ఆయన ధరించి ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా? ఎబ్రిల్ పత్రికలో చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. మన వంటి శరీరం ధరించిన, మన వంటి కోరికలు కలిగిన శరీరం ఉన్న ఆయన ఎలా బ్రతికిండు చూడండి, ఎంత ఉన్నతంగా బ్రతికిండు చూడండి. ఆయన గురించి ఎంత మంచిగా రాయబడింది చూడండి. చూద్దాం ఈ మాటను. 7వ అధ్యాయం ఎబ్రిల్కు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్ముషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడి అయిన ఏంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అది ఈయన ఫాస్ అయ్యిండు. శరీరం ధరించిన, శరీరముతో వచ్చిన, శరీరం ద్వారా పాపము చెయ్యకూడదు, జరగదు అని నిరూపించడానికి ఆయన శరీరం ధరించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో యేసుప్రభు ఏమంటాడు చూడండి, సవాలు ఇసిరిండు, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు అని. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. చూడండి, సవాల్ ఇస్తున్నాడు ప్రజలతో. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు, రండి ముందుకు మీ శాతనైతే అని యేసుప్రభు ఆ రోజు సవాల్ ఇసిరుడు. యేసుప్రభును తప్పు పట్టాలని, యేసుప్రభు మరి తప్పుడోడుగా ప్రజలకు చూపించాలని ఆ రోజున్న శాస్త్రులు, పరిశీలు, సద్దుకయ్యులు, భయంకరమైన దుష్ట మనసు కలిగిన ఈ పెద్ద ఆయనను వెంటాడుతూ వచ్చిండ్రు. ఎలాగైనా ఆయన ఇరికియాలని చూస్తూ వచ్చిండ్రు, ఎలాగైనా తప్పు పట్టాలని చూస్తూ వచ్చిండ్రు. ఎక్కడ కూడా ఆయనలో పాపం లేదు, ఎక్కడ కూడా ఆయన యందు ఏ పాపం లేదు. పిలాతు భార్య ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు. ఇస్కరియోతు యూదా ద్రోహి, ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నిరపరాధ రక్తం అన్నాడు. యేసుప్రభుని గురించి నిరపరాధి అన్నాడు ఆయన. యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన ద్రోహి ఇస్కరియోతు. ఒక దొంగ ఆయన గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చింది తెలుసా? ఆయనైతే ఏ నేరం చేయలేదు, మనకిది న్యాయమే అన్నాడు. పిలాతు జడ్జి ఏమన్నాడు? ఈయనేందు నాకు ఏ నేరం కనపలేని చేతులు కడుక్కున్నాడు. ఎవరితను? పిలాతు. సుప్రీంకోర్టు మరి జడ్జి ఇతను.
ఈయన యందు ఏ తప్పిదం నాకు కనపడలేదు అని చేతులు కడుక్కున్నాడు. పిలాతు భార్య అయితే ఆయన నీతిమంతుడు అన్నది. పాప శరీరాకారమును ధరించి భూమి మీదకి వచ్చినా పాపము చెయ్యడు అన్నది నిరూపించాడు. అది. ఇక 7వది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి వచ్చుట్లో గల ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి వచ్చుట్లో గల ఉద్దేశం అంత్య దినాలు ప్రారంభించడానికి. ఆయన వచ్చుట్లో అంత్య దినాలు ప్రారంభమైనాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంత్య దినాలు ప్రారంభమైనాయి. ఆయన శరీరం ధరించి భూమి మీదకి వచ్చుట్లో గల ఉద్దేశం ఇది. పూర్వకాలముందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంత్య దినాలు ప్రారంభమైనాయి యేసుక్రీస్తు ప్రభు ద్వారా. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో కూడా కడవరి కాలములు అనబడింది. కడవరి కాలాలు, చివరి దినాలు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచనంలో కూడా చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాల్లో, 1వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలమందు ఆయన భూమి మీదకి వచ్చాడు. కడవరి కాలాలు, యేసు ప్రభు వచ్చిన కాలాలేయి కడవరి కాలం. యేసుక్రీస్తు ప్రభువుతో కడవరి కాలాలు స్టార్ట్ అయినాయి. అంత్య దినాలు ప్రారంభమైనాయి. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 18 వచనం. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 18 వచనంలో, 18 వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, కడవరి దినాలు ఇవి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26 వచనంలో, 9:26. హెబ్రీ పత్రిక 9:26లో, 9:26. అట్లయినట్ల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యుగముల సమాప్తి. యుగాలు యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి వచ్చిన నాడే యుగాలు కూడా యుగముల సమాప్తి, యుగాల సమాప్తి ప్రారంభమైంది. యుగాల సమాప్తి కావడము అప్పటి నుండి ప్రారంభమైంది. అంటే కడవరి కాలాలు, చివరి దినాలు, అంత్య దినాల్లో యేసు మనం ఉన్నాము. యేసు ప్రభు అంత్య దినాల్లో ప్రారంభించిన ఆయన వచ్చి. యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి వచ్చుట్లో గల ఇన్ని ఉద్దేశాలను ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకు ఆయన మానవుడైనడు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన మనిషిగా చూస్తే నీలాంటి నాలాంటి మనిషి కాదు ఆయన. మనం మానవత్వం లేని మనుషులం. ప్రియమైన వాళ్ళరా, మానవత్వం లేదు ఈరోజు మనిషిలో. చాలామంది ఏమంటారు, నువ్వు మనిషివేనా? ఏమంటారు చెప్పండి? నువ్వు మనిషివేనా అంటే మానవత్వం లేదు అసలు. మనిషిగా బ్రతకడం లేదు. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైన మానవత్వం అనే శరీరం ధరించుకున్నాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు అంటే ఎలా ఉంటాడు? సంపూర్ణమైన మానవుడుగా భూమి మీదకి వచ్చింది ఆయన. పాప శరీరాకారంలో ధరించిన ఆయనలో పాపం లేదు. అలాంటి పరిశుద్ధుడు, అలాంటి ఉన్నతమైన దేవుడు ఆయన. ఆయనను పట్టుకొని నువ్వు తక్కువ అంచనేసి మాట్లాడితే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏమర్థమైంది ఆయన నీకు? యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారు ధన్యులు. ఒక మాట ఉంది చూడమాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం.
ఆయన్ను ఎరిగిన వారు ధన్యులు, పరలోకం వాళ్ళది. వాక్యం చెప్పబడింది. సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అని చెప్పబడింది. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుటే, యేసుక్రీస్తును నేను చెప్పిన ఈ విషయాల ప్రకారం యేసుక్రీస్తును నువ్వు ఎరగకపోతే నీకు పరలోకం లేదు. యేసుక్రీస్తును ఒక మానవుడిగా లెక్కేసుకుంటే, సామాన్యమైన మానవుడిగా నువ్వు తలస్తే మోక్షం నీకు దొరకదు. నువ్వు ఏ నామాన్ని స్మరించినా, నువ్వు ఏ నామాన్ని ఉచ్చరించినా, వాక్యం రోమిలికి రాష్ట్రపతి అపొస్తలుల కార్యంలో రోమిలికి రాష్ట్రపత్రి కూడా ఒక మాట ఉంటుంది, ఆకాశము కింద ఇవ్వబడిన మనుషులలో ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామమునగా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మనం రక్షణ పొందవలను కానీ ఎవని వలన రక్షణ కలగదని చెప్పబడుతుంది. అపొస్తలుల కార్యంలో మాట. ఎన్నో నామాలు ఉన్నాయి భూమి మీద. యేసు నామములోనే రక్షణ మానవునికి దొరుకుతుంది తప్ప మానవులలో ఇవ్వబడిన ఆకాశం కింద మానవులు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. దేవుని మాటలు వింటున్నా ఇలారా. యేసుక్రీస్తు ప్రభు ఎవరో, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చినాడో మరి ఈ మాటలు వింటున్నా నీవు ఒకసారి ఆలోచించు. మానవుడిగా ఎందుకు వచ్చినాడు ఆయన? ఇది మన ఈరోజు ధ్యానం. శరీరం ఎందుకు ధరించిండు? మానవుడు మన వంటి రక్త మాంసములు కలిగిన ఈ శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు అంటే ఇన్ని మరి ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు ఒకసారి ఆలోచించి, కాబట్టి సత్యాన్ని సత్యముగా విశ్వసించి సత్యవంతుడైన దేవుణ్ణి రక్షకునిగా స్వీకరించి నువ్వు మారుమనసు పొంది దేవుని కోసం బ్రతకాలన్నది మా ఆశ. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు మంచి తీర్మానంతో యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించు. ఇంతవరకు అజ్ఞానంలో ఉన్న ప్రభు. కాబట్టి ఇది నేను తెలుసుకుంటున్నా, నువ్వు శరీరం ధరించి వచ్చుట్లో గల మీ ఉద్దేశం ఏంటో మీ వాక్యం ద్వారా నేను తెలుసుకోగలిగిన, నేను నమ్ముతున్నా. నన్ను బిడ్డగా స్వీకరించని చిన్న ప్రార్థన చేయి, యేసు నేను రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామను బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మా తండ్రి పూజిస్తూ ఉంటున్నాను. రాత్రికాల సమయంలో మా ముందు తెచ్చిన లేఖన భాగాల కొరకై మిమ్మల్ని గణపరుస్తుంటున్నాను దేవా. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని నోరు పడేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆన్సర్గా ఈ యొక్క మెసేజ్ ప్రజలకు మీరు అందించినందులకే మేము స్తుతిస్తూ ఉంటున్నాం. చెప్పిన మాటలను దీవించండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరో ప్రజలు తెలుసుకోవడానికి సాయం చేయండి. వారి మనోనేత్రాలు తెరువుము. అజ్ఞానంలో నుండి ప్రభు వారి జ్ఞానంలోకి వచ్చినట్లు సాయం చేయండి. ఈ ప్రపంచాన్ని కాపాడండి. ఇంకా అంధకారంలో, చీకటిలో, అసత్యములో, అజ్ఞానములో ప్రభు ఆ సాతాను యొక్క మా తండ్రి వాని అధికారం కింద, వాని రాజ్యం కింద మా తండ్రి ఈ విధంగా అంధకారం యొక్క అధికారంలో మా తండ్రి మనిషి బ్రతుకుతా ఉన్నాడు. సత్యాన్ని నమ్మలేకపోతున్నాడు. మరి అనవసరంగా నోరు పడేసుకుంటా ఉన్నాడు. ఈ విధంగా ప్రభు అలాంటి వారు కూడా ఈ వర్తమానం ద్వారా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఎరిగి వారి ఆత్మనేత్రాలు వెలిగించబడినట్లు సహాయపడమని, మా తండ్రి యేసుక్రీస్తు మా కోసం ప్రాణం పెట్టిన, రక్తం గార్చిండు, ఆయనే మా పాప విమోచకుడు అన్న సత్యాన్ని గ్రహించి మారుమనసు పొందడానికి సహాయపడమని, ఈ మాటలు దీవించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.